హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కులువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రైల్వే రిక్రూట్మెంట్ సెల్కి సంబంధించి ఆర్ఆర్సీ సంబంధించి గ్రూప్ డి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనేది మనకు రైల్వే నుంచి అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒకసారి క్లియర్గా వెబ్ నోట్ అనేది గమనించవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ రైట్ సైడ్లో మనకు డేట్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ముందుగా అది చెక్ చేయండి. అలాగే వీటికి సంబంధించినటువంటి సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ నెంబర్స్తో సహా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. ఆర్ఆర్సీ 1/2019 సంబంధించి లెవెల్ 1 ఆఫ్ ది 7th CPC పే మ్యాట్రిక్స్ సంబంధించి ఇక్కడ పే స్కేల్స్తో ఇక్కడ మనకు గ్రూప్ డి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి డీవీకి షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరిగిందండి. దానికి సంబంధించినటువంటి వెబ్ నోట్ అనేది ఇక్కడ మనం క్లియర్గా డిస్ప్లేలో చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించినటువంటి CBT ఎగ్జామినేషన్ ఎప్పుడు జరిగిందంటే 17/8/2022 నుంచి 11/10/2022 వరకు మనకు వీటికి సంబంధించినటువంటి CBT ఎగ్జామినేషన్ అయితే జరిగిందండి. ఆ తర్వాత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్లో వివిధ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ద్వారా ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి PET వచ్చేసి ఇప్పుడు జరిగిందంటే మనకు 12/1/2023 నుంచి 22/1/2023 వరకు మనకు ఇక్కడ మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయినటువంటి PET అయితే నిర్వహించడం జరిగింది, ఇంక్లూడింగ్ స్పేర్ డేస్ అన్నమాట. ఫర్ నాన్ PWBD క్యాండిడేట్స్ బై ది రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సికింద్రాబాద్ సంబంధించి ద ఫాలోయింగ్ రూల్ నెంబర్స్ ఆఫ్ 232 క్యాండిడేట్స్. ఇక్కడ PWBDకి సంబంధించి 3 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. అలాగే 229 నాన్ PWBD క్యాండిడేట్స్ అన్నమాట. టోటల్గా మనకు 232 మెంబర్స్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళైతే ప్రొవిజనల్గా క్వాలిఫైడ్ టు అటెండ్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ అయితే కావాలి ఖచ్చితంగా. ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. 232 క్యాండిడేట్స్ యొక్క క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే క్యాండిడేట్స్ హ్యాస్ టు అటెండ్ ద మెడికల్ ఎగ్జామినేషన్ వెరీ నెక్స్ట్ డే ఆఫ్ ది షెడ్యూల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డే. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు నోట్ ద సేమ్ అండ్ బీ ప్రిపేర్డ్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే ముందుగా మనకు DV కంప్లీట్ కాగానే మనకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందంటూ కూడా వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే నెక్స్ట్ డే ఉంటుంది ఖచ్చితంగా. అటెండ్ ద మెడికల్ ఎగ్జామినేషన్ వెరీ నెక్స్ట్ డే ఆఫ్ ది షెడ్యూల్ ఆఫ్ ది డాక్యుమెంట్ వెరిఫికేషన్ డే సంబంధించి ఇవ్వడం జరిగింది. అంటే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ డే కంప్లీట్ కాగానే మనకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక the detail of venue, date and time of the document verification will be intimated due to course మీకు ఫర్దర్గా అప్డేట్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే వీటికి సంబంధించి కూడా మనకు SCR ఇండియన్ రైల్వేస్ అఫీషియల్ వెబ్సైట్ని అయితే చెక్ చేయండి. లేకుంటే మీకు మీ ఈమెయిల్ ఐడికి అయితే ఒక అలర్ట్ రూపంలో మీకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది, మీకు కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకునేందుకైతే. ఫ్రెండ్స్, ఇక ద రిజల్ట్ ఈస్ ప్యూర్లీ ప్రొవిజనల్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్యాండిడేట్ ఈజ్ ఫౌండ్ టు హ్యావ్ బీన్ డిబార్డ్ బై ద RRB లేదా RRC. హీస్ హర్ క్యాండిడేచర్ విల్ బి క్యాన్సల్ ఇన్ లియబుల్ టు రిమూవ్ ఇట్ ఎనీ స్టేజ్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక రిజల్ట్ వచ్చేసి మనకు ప్రొవిజనల్గా అంటే పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుంది. రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. మీకు ఎలాంటి డీబార్ అయినా కానీ ఖచ్చితంగా ఒకవేళ మీరు డీబార్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఎనీ స్టేజ్లో అయినా మీకు ఈ యొక్క వెరిఫికేషన్ అనేది క్యాన్సిల్ అయితే చేస్తారు. అలాగే మీరు జాబ్ పోయే ప్రమాదం కూడా ఉంటుంది. Any the candidates who are kept pending for various reasons of during the first, second, third phase DV are informed that cases are under the review and will be intimated due to course. In such candidates are advised to that they may return from submitting the representation through the RTIs, public grievances, etc. అని ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఏంటంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజ్లో DVలో ఎవరైతే కొన్ని కోర్టు కేసెస్ సంబంధించి ఎవరైతే కొన్ని కేసెస్ ఉన్నాయో వారికి సంబంధించి మీరు RTIస్కి లేదా పబ్లిక్ గ్రీవియన్స్ అయితే పెట్టవచ్చు అండి క్లియర్గా మనకు RRB నుంచి. ఇక వైల్ డూ కేర్ బీ టేకెన్ ఇన్ ద ప్రిపేరింగ్ ద రిజల్ట్ అండ్ RRC SC రైల్వే రిజర్వ్ ద రైట్ టు మేక్ ద అమెండ్మెంట్స్ ఎట్ ఎనీ స్టేజ్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే అన్ని రైట్స్ వచ్చేసి మనకు RRC లేదా SC రైల్వేస్కే వర్తిస్తుందంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్ట్ టు కీప్ ద విజిటింగ్ ద వెబ్ పేజ్ ఆఫ్ ద రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సికింద్రాబాద్ ఇన్ సౌత్ సెంట్రల్ రైల్వే వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫర్దర్గా మీకు అప్డేట్స్ కావాలనుకుంటే మనకు ఇక్కడ డిస్ప్లే ఇచ్చినటువంటి వెబ్సైట్ని అయితే మీకు క్లిక్ చేయాల్సి ఉంటుంది, లేదా కింద డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేసేదానండి, అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ద ఫాలోయింగ్ రూల్ నెంబర్స్ ఆర్ 232 క్యాండిడేట్స్ ఆర్ ఇంక్లూడింగ్ అసెండింగ్ ఆర్డర్ అండి. ఇక్కడ అంటే అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుండి పెద్ద అన్నమాట. ఇక్కడ ఈ గ్రాఫ్ చూసినట్లయితే మీకు ఐడియా ఉంటుంది క్లియర్గా. ఈ ఆర్డర్ ద్వారా మనకు ఈ 232 మెంబర్స్ వచ్చేసి ఇంక్లోజ్డ్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. టోటల్గా 232 మెంబర్స్ అన్నమాట.
ఇందులో రూల్ మెంబర్స్ ఆఫ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ సంబంధించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ 3 మెంబర్స్ వచ్చేసి ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారు. అలాగే నాన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు టోటల్గా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే మాత్రం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. టోటల్గా వచ్చేసి మనకు 229 మెంబర్స్ 229 మెంబర్స్ వచ్చేసి మనకు నాన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అన్నమాట. ఇక్కడ మనకు గ్రాండ్ టోటల్ చూసుకుంటే మాత్రం 222 క్యాండిడేట్స్ ఓన్లీ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక కట్ ఆఫ్ విషయానికి వచ్చినట్లయితే పీడబ్ల్యూడీ కట్ ఆఫ్ వచ్చేసి 54.73632 వచ్చేసి ఓహెచ్ క్యాండిడేట్స్కి కట్ ఆఫ్ ఉంది. అలాగే నాన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 59.91 873 కట్ ఆఫ్ ఉంది. ఎస్సీ వచ్చేసి 50.16859 వచ్చేసి ఎస్సీ క్యాడర్కి ఉంది. అలాగే ఎస్టీ వచ్చేసి 49.45 272 వచ్చేసి నాన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అలాగే ఎస్టీ క్యాడర్ సంబంధించి ఉంది. ఇక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కమ్యూనిటీ అయినటువంటి ఓబీసీ వచ్చేసి 56.68242కి కట్ ఆఫ్ అనేది ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. ఇది వచ్చేసి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అయినటువంటి ఎస్సీఆర్ సికింద్రాబాద్ నుంచి గ్రూప్ డీకి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇక ఫర్దర్గా వీటికి సంబంధించినటువంటి మీకు డేట్స్ కావాలనుకుంటే మనకు మెసేజ్లో రావడం జరుగుతుంది. ఈమెయిల్ ఐడికి కూడా చెక్ చేసుకోవచ్చు. లేదంటే మనకు ఆర్ఆర్సీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అనేది వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది. ఇక ఫైనల్ రిజల్ట్కి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.